నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ పొలిటికల్ థాట్. నేను మీ వాస్తవన్. 25 సీట్లు ఇస్తారా? ఎమ్మెల్యే సీట్లు, 10 ఎంపీ సీట్లు ఇస్తారా? ఇది బీజేపీ పెట్టిన ప్రతిపాదన. ఇక్కడ ఒకళ్ళు ఇవ్వటం ఇంకోళ్ళు తీసుకోవటం అనేది ఏం లేదు. చాలా కేటగిరికల్గా బీజేపీ అయితే స్పష్టంగా నిక్కచ్చిగా నిర్దిష్టంగా చెప్పేసింది తెలుగుదేశానికి. ఇక్కడ మీరు ఇచ్చేవాళ్ళు మేము పుచ్చుకునేవాళ్ళం, లేదా మేము ఇచ్చేవాళ్ళు మీరు పుచ్చుకునేవాళ్ళు అనే పద్ధతి కాదు. మీ అనుకూల మీడియాలో ఆ పిచ్చి రాతలు ఆపించండి కూడా నేరుగా స్ట్రింజెంట్ వార్నింగ్ ఇచ్చింది. పొద్దున్నుంచి నిన్నటి నుంచే అనుకూల మీడియాలో వస్తున్న కథనాలు కనుక చూస్తే ఇదేదో బీజేపీ దేబిరిస్తే పోన్లే వాళ్ళని కరుణిద్దామని చంద్రబాబు అక్కడికి వెళ్ళినట్టుగా వస్తున్న కథనాలు చూసి బీజేపీ హెడ్ క్వార్టర్స్ పిచ్చెక్కిపోయింది. కొంచెం పద్ధతిగా రాయించుకోండి, మీకు ఎంత అనుకూలంగా ఉన్నా సరే అని చెప్పి నిన్న రాత్రి వాయిదా వేసింది చర్చలు. ముందర సరి చేసుకుంటే తర్వాత మాటలు ఉంటాయని చెప్పి ఈరోజు మాట్లాడారు. మొత్తానికి మాట్లాడిన తర్వాత 25 అసెంబ్లీ సీట్లు, 10 ఎంపీ సీట్లు మేము తీసుకుంటున్నాం, మీరు ఇవ్వటం కాదు, మేము తీసుకుంటున్నాం. దానికి సమ్మతిస్తే మీరు పొత్తుతో వెళ్ళొచ్చు. దానికి ఈయన నీళ్లు నమిలి బయటకు వచ్చారు. చివరికి అదే 17 దగ్గర తగ్గచ్చని తెలుస్తుంది. అయితే బీజేపీ కొత్త వింత ప్రతిపాదన తీసుకొచ్చింది. అంటే టీడీపీకి వింత ప్రతిపాదన అవుతుంది, అది బీజేపీకి కాదు. ప్రతి రాష్ట్రంలోనూ తన పరిధిని పెంచుకుంటూ వెళ్తున్న బీజేపీ ఆంధ్రప్రదేశ్లో తన ముద్ర వేయడానికి టీటీడీ చైర్మన్ పోస్టు సాంతం అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీకి చెందిన వాళ్ళే ఉంటారు అందులో. అలాగే ప్రతి 3 నామినేటెడ్ పోస్టులో ఒక పోస్టు బీజేపీకి ఉంటుంది. వర్టికల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ అనే దాని మీద చాలా నిక్కచ్చిగా మాట్లాడారు బీజేపీ హెడ్ క్వార్టర్స్. సో ఎనీహౌ ఫైనల్గా వాళ్ళు తెలిపోతుంది. ఈ అంశానికి సంబంధించి డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు డాక్టర్ ఏఎస్ రావు గారు, తెలుగుదేశం అధికార ప్రతినిధి. నమస్తే డాక్టర్ గారు. అలాగే శివపార్వతి గారు, జనసేన అధికార ప్రతినిధి. నమస్తే శివపార్వతి గారు. టు స్టార్ట్ విత్ శివపార్వతి గారు, మంచి ప్రపోజల్ అయితే వర్కౌట్ అయ్యేలాగా కనిపిస్తుందండి. ఉమ్మడిగా కలిసి పోటీ చేయడానికి కావాల్సిన వాతావరణం, దానికి కావాల్సిన ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడటం కోసం ఢిల్లీలో మొత్తం కసరత్తు చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ అసలు ఈరోజు బీజేపీ కూర్చుంది తెలుగుదేశంతో అంటే ఇట్స్ బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. ఆయన చేసిన ఎఫర్ట్స్ని మనం వీ హ్యావ్ టు అప్రిషియేట్. నిజంగా పవన్ కళ్యాణ్ తీసుకున్న చొరవ వల్ల ఇదంతా జరిగింది. సరే, కాస్త అటు ఇటు పొత్తులైన తర్వాత ఒక చోట ఒకళ్ళు తగ్గటం, ఇంకో చోట ఇంకోళ్ళు తగ్గటం, ఇవన్నీ ఉంటాయి. కానీ బీజేపీ తెలుగుదేశంతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలనుకుంటుంది. లాస్ట్ టైం తిన్న మొట్టికాయ దెబ్బలకి ఇప్పటికీ వాళ్ళ తల బొప్పి కట్టి అలాగే ఉంది, అది ఇంకా తగ్గల. సో అనుభవాలు వద్దు, చాలా జాగ్రత్తగా ఏదైనా ముందే రాసుకుందామని ఒక ప్రపోజల్ తోటి బీజేపీ కూర్చుంది. కానీ చర్చల్ని ఫలవంతం చేసే బాధ్యత పవన్ కళ్యాణ్ తన భుజాల మీద వేసుకున్నారు. ఏమంటారు? నన్నేనా అండి? మిమ్మల్నే శివభారతి గారు. పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి చెప్తుంది ఇదేనండి. బీజేపీ పెద్దలను ఒప్పించడానికి నేను సర్వదా నా శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తాను. దానిలో భాగంగానే ఆయన చాలా ప్రయత్నం చేసి వాళ్ళని కన్విన్స్ చేసి పొత్తుకి ఎట్టకేళ్లకు ఒప్పించేలాగా ప్రయత్నం చేశారు. అయితే సీట్ల సర్దుబాటు అంటే ఏ పార్టీకి ఆ పార్టీ వాళ్ళకంటూ ఒక పార్టీ ఎస్టాబ్లిష్మెంట్ ఉంటది, విజన్ ఉంటది. కాబట్టి సో ఇవన్నీ వాళ్ళు ముగ్గురు పార్టీల ప్రెసిడెంట్స్ అలాగే కేంద్ర నాయకత్వం కూర్చొని మాట్లాడుకుని తీర్చుకునే విషయాలు. మా పరిధిలో అయితే ఇన్ని సీట్లు ఇవ్వాల్సిందే, ఇట్లాగా మీరు ఏదైతే అనౌన్స్ చేశారో టీటీడీ ఇవ్వాలి, ఇవన్నీ మాకైతే మా దృష్టికి అయితే రాలేదండి. మీరంటే సీనియర్ జర్నలిస్టులు కాబట్టి మీకంటూ అక్కడ లీకేజెస్ వస్తాయి కాబట్టి మీకు ఏమన్నా తెలిసిందో మరి, అందులో వాస్తవమో లేకపోతే స్పెక్యులేషన్, ఇవన్నీ అయితే స్పెక్యులేషన్ ఏం కాదండి. ఇది చాలా స్పష్టంగా నిర్దిష్టమైన సమాచారం. ఇందులో అంటే జనసేన ప్రయోజనాలకు భంగం కలిగించేలా బీజేపీ ఎక్కడ వ్యవహరించట్లా, తమ ప్రయోజనాలు నెరవేరేలా చూసుకుంటున్నారు వాళ్ళు, అంతే కదండి. అంతిమంగా ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ఏమి ఒక చారిటబుల్ ట్రస్ట్ నడపట్లేదు కదా. రోజు పొద్దున్నే లేవగానే 400 మంది పేదలకు అన్నదానం, సాయంత్రం వస్త్రాల పంపిణీ, ఇలాంటివి బీజేపీ ఏం చేయట్లా. బీజేపీ వాళ్ళు ఏంటంటే నిక్కచ్చైన రాజకీయం ఈసారి చేద్దాం. మొన్నటిదాకా రకరకాల హిండ్రన్సెస్ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఎదుగుదలను నిరోధించాయి. ఒక పెద్ద 2 మర్రి చెట్లు ఉండేవి. ఆ మర్రి చెట్ల నీడలో వాళ్ళు ఎవరో మీకు చెప్పక్కల మీకు తెలుసు. ఆ మర్రి చెట్ల నీడలో బీజేపీ ఎదిగే పరిస్థితి లేదు. ప్రస్తుతం వారికి రిటైర్మెంట్ ఇచ్చి ఈ నేను చెప్పలేనండి, పుస్తకావిష్కరణలు అలాంటి కార్యక్రమానికి వారిని పరిమితం చేసి బీజేపీ నిఖార్సైన రాజకీయానికి తెరతీసింది. ఇదివరకట్లాగా మొహమాటం రాజకీయాలు బీజేపీ చేయట్లేదు. కానీ ఒకటి, తన మిత్రపక్షమైన జనసేనకి కావలసిన గౌరవం, ఆదరణ ఇచ్చే ఏర్పాటు మాత్రం బీజేపీ చేస్తుంది.
ఇది మనకున్న సమాచారం. శివపార్వతి గారు. ఖచ్చితంగా బీజేపీ మాకు ఎప్పుడు జనసేన అని పవన్ కళ్యాణ్ గారికి ఆ గౌరవం ఇస్తూనే ఉంది. అలాగే మా అధ్యక్షులు వారు కూడా వాళ్ళకి వాళ్ళు 10% ఇస్తే ఈయన 100% గౌరవం ఇస్తారు. అందులో డౌటే లేదు. మన ప్రవర్తన బట్టే ఎదుటి వాళ్ళ ప్రవర్తన కూడా ఉంటది కాబట్టి పవన్ కళ్యాణ్ గారితో ఎవరు అగౌరవంగా మాట్లాడే వాళ్ళు కానీ అగౌరవపరిచే వాళ్ళు కానీ ఉండరు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆయనే వెళ్ళరు కాబట్టి ఇప్పుడు మాతో జర్నీ అనేది ఎవరికైనా మంచి వాళ్ళకి లాభదాయకంగానే ఉంటది తప్పితే ఇబ్బందికరంగా అయితే ఎవరికి ఉండదు. సో మా మిత్రపక్షాలైన 2 పార్టీలు కూడా జనసేనకు అనుకూలంగానే ఉంటారు. ఎందుకంటే మేము కూడా వాళ్ళ మంచి కూడా మేము కోరుకుంటాం కాబట్టి మా స్వప్రయోజనం మా స్వార్థం మేమేం చూసుకోం కాబట్టి అంతిమంగా పవన్ కళ్యాణ్ గారు నిజాయితీ పరులు కాబట్టి ఖచ్చితంగా ఆ గౌరవం అనేది ఆయనకి ఇలా వస్తది. బీజేపీ కూడా ఫస్ట్ నుంచి అంటే సంయుక్తంగా ఇద్దరం కలిసి ప్రోగ్రామ్స్ చేయబోయినప్పటికీ వాళ్ళ అండదండలు వాళ్ళ మోరల్ సపోర్ట్ అనేది ఎప్పుడు మా పార్టీకి మా అధ్యక్షుల వారికి బీజేపీ అండగా నిలబడటం అనేది చూస్తూనే ఉన్నాము. వాళ్ళు ఎప్పుడు ఇస్తానే ఉన్నారు. అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఎప్పుడు అవసరమైనప్పుడల్లా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే 8 సీట్లే తీసుకొని అంటే వాళ్ళకి ఏది కంఫర్ట్ గా ఉంటే దానికి అనుగుణంగానే ఉన్నారు కాబట్టి ఎప్పుడు వాళ్ళతో గొడవ పడడం కానీ అలాంటి విషయాలు నాకు ఇంతే కావాలని మొండిగా ఉండడం కానీ నాకు ఇట్లా కావాలని ఉండడం కానీ అలాగేమి పవన్ కళ్యాణ్ గారు చేయరు కాబట్టి అర్థం చేసుకుంటారు. అదేగాక దేశంలో ఎలాంటి సంస్కరణలు తీసుకురావాలి, రాజకీయ వ్యవస్థలు ఎలాంటి ప్రక్షాళన చేయాలి అనే విషయాల మీద ఎక్కువసేపు కూలంకషంగా నాయకత్వంతో మాట్లాడటం వల్ల ఆయన మీద ప్రత్యేక అభిమానం, నిజమైన దేశభక్తుడుగా భావించి మోడీ గారు మేరే సాత్ పవన్ హే అన్నారంటే అది చిన్న విషయం కాదు. అంటే అంతటి బలవంతుడైన మోదీ గారే ఆ మాట నాతో పవన్ ఉన్నారు అని అంత ఇదిగా అంత భరోసాగా అంత విశ్వాసంగా మాట్లాడారు అంటే అది చిన్న విషయం కాదు. ఆయనలో ఉన్న దేశభక్తి, నిజాయితీ, ఆయన చేసే పని విధానం, రాజకీయాల్లో ఆయన నిలబడుతున్న స్టాండ్ ఆయన్ని ఆ దిశగా ఆ గౌరవం దక్కించుకునేలాగా చేసేంటాను అతిశయోక్తి లేదు. రైట్ అండి. ఒకసారి తిరుమలరావు గారి దగ్గరికి వెళ్ళాం. తిరుమలరావు గారు రాష్ట్ర కాపునాడు కార్యదర్శి, సీనియర్ జర్నలిస్ట్. తిరుమలరావు గారు, చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ అయితే చోటు చేసుకుంటున్నాయి. అంటే ఇన్ఫ్యాక్ట్ ఇంతకుముందు ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ బీజేపీ చేయని విన్యాసాలన్నీ చంద్రబాబు నాయుడు గారిని ముందు కూర్చోబెట్టుకొని చేస్తుంది. దురదృష్టం ఏంటంటే సెక్షన్ ఆఫ్ మీడియా వెళ్ళి బీజేపీ జాతీయ నాయకత్వం చంద్రబాబు ముందు మోకరలింది, దేబిరించింది. మీరు అవి ఇవ్వకపోతే మాకు మనుగడ కష్టం, మీరు దయచేసి భిక్షం వేయండి అనే పద్ధతిలో అమిత్ షా, నడ్డా కోరినట్టుగా కథనాలు రాస్తూ వస్తుంది. ఇవి కాక వాళ్ళకు 1000-1500 వెబ్సైట్లు ఉన్నాయి, వాటిల్లో కూడా ఇవే కథనాలు. 10 అబద్ధాలు ఒక 100 మంది 1000 సార్లు చెబితే నిజమైపోతుందనే వెనకటి పాతకాలం సామెత ఉంది కదా, దాన్ని రుజువు చేసేలాగా తెలుగుదేశం చేస్తూ వస్తుంది. కానీ బీజేపీ చాలా కరుగ్గా ఈ తన డెసిషన్స్ని చెప్తోంది. ఈ క్రమంలో ఫైనల్ అవుట్పుట్ ఏంటంటే అక్కడ 25 అసెంబ్లీ ఆ సీట్లు కావాలని వీళ్ళు కోరటం, 10 ఎంపీ సీట్లు కావాలని వీళ్ళు కోరటం. ఈ రెండిటికి బీజేపీ అయితే టీడీపీ అయితే మేము అంటే మాకు ఇబ్బంది ఏమో అంటే రేపు వచ్చే కథను ఎలా ఉంటుందో చెప్తా, నో చెప్పిన చంద్రబాబు అని వస్తుంది, మీరు దాన్ని పక్కన పెట్టండి. అయ్యా మాకు ఇబ్బంది, మరీ అసలు మా మనుగడికే కష్టమయ్యే రీతిలో మీరు అడిగితే అలాగా అని చెప్పి వాస్తవంగా జరిగింది. ఇది రేపు సెకండ్ అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ యూ కెన్ వాచ్ ఇన్ ది టీవీస్ అండ్ అలాగే న్యూస్ పేపర్స్లో కూడా అవే హెడ్లైన్స్ వస్తాయి. సో ఎక్కడో చోటికి మధ్యలో వచ్చేసి ఉంటాయి. ఇప్పటికి 17 అసెంబ్లీ సీట్లు, 7 పార్లమెంట్ సీట్లు మీరు కొంచెం సర్దుకోండి దయచేసి ఈ ఒక్క తాపకి అని చెప్పేసి టీడీపీ అభ్యర్థించినట్టు తెలుస్తుంది. అండ్ ఇంకొకటి అంటే దీనికి కౌంటర్ ప్రతిపాదన బీజేపీ నుంచి ఏమొచ్చిందంటే టీటీడీ చైర్మన్ పోస్ట్ 5 ఏళ్ళు బీజేపీ సభ్యులే ఉంటారు ఎవరో ఒకళ్ళు. అలాగే ప్రతి 3 నామినేటెడ్ పోస్టులో 1 పోస్టు బీజేపీకి, 1 పోస్టు జనసేనకి. బీజేపీ మిత్రధర్మాన్ని భుజానేసుకుంది. మనం చిన్న సూర్యవి చదివాం కదా, మిత్రలాభం మిత్రభేదం. జనరల్గా టీడీపీ 2వ ఆప్షన్ ఎంచుకుంటుంది, బీజేపీ ఫస్ట్ ఆప్షన్తో వెళ్తుంది మిత్రలాభం కింద. మాతో పాటు జనసేనకు కూడా ప్రతి 3 నామినేటెడ్ పోస్టులో 1 మాకు, 1 జనసేనకి, 1 మీకు. ఎందుకంటే వర్టికల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్లో
సింహభాగం పవర్స్ తెలుగుదేశానికి వెళ్తాయి కాబట్టి మిగిలిన వాటిలో నామినేటెడ్ పోస్టుల్లో ఈ మర్యాద జరిగేలాగా చూసుకోవాలి. దాని మీద స్టేల్మేట్ వచ్చింది. ఏమంటారు, ఎలా ఫైనల్గా ఎలా ఉండబోతుంది అవుట్పుట్ అని మీరు అనుకుంటున్నారు? ముందుగా ప్యానెల్ మెంబర్స్ అందరికి కూడా శివరాత్రి శుభాకాంక్షలు అండి. వీక్షకులకి నమస్కారాలు. సార్, మనము మీరు చెప్పిందంతా కూడా ఒక జెన్యూన్ గా ఒక పొలిటికల్ సీనరియో ఎలా ఉంటుందో చెప్పగలిగి, అంటే ఎలా ఉంటే బాగుంటది ప్రస్తుత రాజకీయ పరిణామాలకి ఆంధ్రప్రదేశ్లో అనేది అది ఒక రకంగా ఓకే. కానీ టీడీపీ వారు ఇలా సర్దుకోమని చెప్పి అడగటం అనేది వాళ్ళు ఏమి మాట్లాడలేదండి. నాకున్న సమాచారం ప్రకారం వాళ్ళు అసలు ఏమీ మాట్లాడలేదు. బీజేపీ వారు హైకమాండ్ మాకు ఇన్ని సీట్లు కావాలి గ్యారంటీగా అని చెప్పడం జరిగింది. వాస్తవమే, అది కావాలి అనే మాత్రమే చెప్పారు. కావాలని కూడా కాదండి, తీసుకుంటున్నాం. ఇందాక మీరు చెప్పారు మీతో పొత్తుకు నడవాలి అంటే ఈ రకమైనగా మేము ఇన్ని సీట్లు తీసుకుంటున్నాము అని చెప్పని అడిగితే ఆయన నాకు కొంచెం టైం ఇవ్వండి అని అడగటం జరిగింది అనేది మాకు అందిన వార్త అండి. నెక్స్ట్ బీజేపీ జనసేన కూడా ఇక యాక్చువల్ గా పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడ చాలా చక్కగా ఆయన తన విఘ్నతని తన రాజకీయ చతురతని చూపిస్తున్నారు సైలెంట్ గా ఉంటూ. ఎందుకనంటే బీజేపీకి ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రస్తుతం బీజేపీతో పొత్తు అనే విషయాన్ని ఆయన ఎట్లా కన్ఫర్మ్ చేశారు. మిగతా ఏ వర్క్ ఉన్నా సరే వాళ్ళు ఏం చెప్తారో అది చేసుకోండి చంద్రబాబు గారు అని చెప్పేసినట్టు, అంటే మేజర్ పార్ట్ ఆఫ్ వర్క్ ఆయన బాధ్యత తీసుకుని కంప్లీట్ చేశాడు. ఆయన లాస్ట్ టైం కూడా మనం మాట్లాడుకున్నాం, తిట్లు తిన్నాము, ఏదో చేశాను, చీవాట్లు తిన్నామని. అంటే ఆయన మేజర్ పార్ట్ ఆయన పోషించారండి. ఒకటండి ఇక్కడ మనం సార్ డిస్పైట్ ఒక తిరుమలరావు గారు ఆయన ఎదుర్కొన్నంత సంఘర్షణ, పవన్ కళ్యాణ్ ఎదుర్కొన్నంత సంఘర్షణ మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఎప్పుడు ఆయన్ని బీలిటిల్ చేస్తూ చూపిస్తుంది. కాదు ఒక్క నిమిషం. ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఆయన ఎప్పుడు బీలిటిల్ చేసి చంద్రబాబు ఎంత చెబితే అంత అన్నట్టు ఆయన చూపిస్తూ వస్తుంది. కానీ ఆయన పడ్డ స్ట్రగుల్ కానీ ఆయన కన్వే చేసిన విధానం కానీ కన్విన్స్ చేసిన తీరు కానీ బీజేపీ హెడ్ క్వార్టర్స్ని, ఇది హైలీ అప్రిషియబుల్. లెట్ us లుక్ అట్ దట్ నౌ. ఎందుకంటే అది గుర్తించాలి, అది గుర్తించాలి. మనము తప్పు పని చేశాం ఇంతకు ముందు, ఈ మీడియా అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి మీద తప్పు ప్రచారాలు చేశాము, మనం చాలా తప్పుడు రాతలు రాశాము. ఒక సీనియర్ జర్నలిస్ట్ గా నేను ఎప్పుడు ఖండిస్తానండి ఈ విషయాన్ని. తప్పుడు వార్తలు రాయొద్దు, తప్పుడు ప్రచారాలు చేయొద్దు, మీకు నిజం ఉందా ప్రకటించండి అని చెప్పి. ఇప్పుడు వాళ్ళందరూ వాళ్ళ మొహాలు ఎక్కడ పెట్టుకుంటారో అర్థమైపోతుందండి. ఎందుకంటే ఈ పాయింట్ మీరు కూడా మీకు చెప్పాల్సిన పాయింట్. ఒక హరిరామ జోగయ్య ఎంత వెన్నుపోటు, కులానికి ఎంత నిజంగా ఎప్పుడు పాపం పవన్ కళ్యాణ్ గారు ఎక్స్పెక్ట్ చేస్తుండ్రు. పాప ఆయన నిజాయితీ ఏదో కాపు సంక్షేమ సేన వచ్చాడు, ఇంత వయసులో కష్టపడుతున్నాడు ఆయన అనుకున్నాడు. కానీ పాపం పవన్ కళ్యాణ్ గారు ఆ గౌరవం ఇచ్చాడు. నిజంగా అది ఎట్లా అంటే అటువంటి ద్రోహం ఇంతకుముందు ఎవరూ చేయలేదండి. అలాగే ఇంకో పక్కన ముద్రగడ, ఈయనకి అంతటికి మళ్ళీ అదో ప్రెజర్ ఆయనకి. వీళ్ళిద్దరి నుంచి కులం తరపు నుంచి ప్రెజరు. ఓ పక్కనేమో కొంతమంది ఏమో ముద్రగడ ఇంటికి రాలేదన్నప్పుడు, ముద్రగడ ఇంటికి వచ్చింది ఎవరండి ఈరోజు? జగన్ వచ్చారా లేదా చంద్రబాబు గారు వచ్చారా? పవన్ కళ్యాణ్ నీ దగ్గరికి వస్తేనే విలువ. ఒక మనిషి నీ దగ్గరికి వస్తే నువ్వే. ఇప్పుడు జగన్ వస్తే నువ్వు వెళ్ళావా? ఆయన పంపించిన దూతలు వచ్చారు నీ దగ్గరికి, నువ్వు వాళ్ళకి సాకిళ్ళు పడ్డావు ముద్రగడ ఇంట్లో. ఇంత ప్రెజర్లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా తొనకట్లేదండి. చాలా స్టేబుల్ గా తను ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నాడో దానికి తగ్గట్టుగానే ఆయన పావులు కదుపుతున్నారండి. క్లియర్ కట్ గా ఓ పక్కన చంద్రబాబు గారికి చెప్తున్నారు, రెండో పక్కన బీజేపీ వారికి కూడా సర్దుబాటుగా మాట్లాడుతున్నారు. బీజేపీ ఏ రకంగానైతే ఒకటే చెప్పాను, బీజేపీ నుంచి హైకమాండ్ నుంచి ఒకటే వచ్చింది సార్. ఓపెన్ గా చెప్తున్నాను మీకు. ఇప్పుడు మీ ఇంతవరకు ఏ డిస్కషన్ లో కూడా చెప్పలేదు. బీజేపీ వాళ్ళకు కూడా ఒకటే ఒక ఎయిమ్ పడిపోయిందండి. ఈ రెండు కులాలని తప్పించి ఇంకో కులాన్ని అధికారంలో ఆంధ్రప్రదేశ్ లో కూర్చోబెట్టాలి.
అది పవన్ కళ్యాణ్ ద్వారా కాపు కులాన్ని కూర్చోబెట్టాలి. తద్వారా నెక్స్ట్ వాళ్ళు మన బీజేపీకి సంబంధించిన వాళ్ళకు కూడా స్టెప్ బై స్టెప్ భాగం పంచుకోవాలి అనే విషయం మీద వాళ్ళు చాలా నిష్కర్షగా ఉన్నారు. క్లియర్ కట్ డైరెక్షన్స్ పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు. ఎప్పుడో ఒకసారి చెప్పారు బీజేపీ నాకు రూట్ మ్యాప్ ఇస్తే నేను రెడీ అని. ఆ రూట్ మ్యాప్ చాలా ఇంటర్నల్ గా చక్కగా ఫాలో అవుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారికి వచ్చి అసలు వేరే ఆప్షన్ లేదు ఇక టీడీపీ వాళ్ళకి. బీజేపీ వాళ్ళు 17 సీట్లు కాదు 25 సీట్లు అడిగినా ఇవ్వాల్సిందేనండి. నేనైతే ఒకటే మాట చెప్తాను, 99 సీట్లు చాలు ఇంకా టీడీపీకి. మిగతా 76 సీట్లు జనసేనకు 25 ఇంకొక 5-10 పెంచి మిగతా బీజేపీకి ఇచ్చేస్తే ఏ గొడవ ఉండదండి. ఎక్కడండి బీజేపీ పాతిక అడిగితేనే నిర్గాంతపోయారట బాబు గారు, నివ్వెరపోయారట. పాతిక అడిగితే పాతిక తీసుకుంటామని చెబితే మీకు అంత బలం లేదు కదని చెప్పే ప్రయత్నం చేస్తే అమిత్ షా గారు ఆయన దగ్గరున్న ఫైలు ఇలా పక్కన మడిచేసి మళ్ళీ రేపు మాట్లాడుకుందాం అంటే బయటకు వచ్చారు. అది జరిగింది. అవును సార్. నెక్స్ట్ విషయం ఏమంటే ఆయన నివ్వెరపోటకి ఏముందండి, ఆయన చాలా సార్లు నివ్వెరపోయారు చంద్రబాబు గారు. ఆయన మీద ఆరోపణలు వచ్చినప్పుడు అరెస్టుకు ముందు, అరెస్టు తర్వాత జైల్లో నివ్వెరపోయారు. ఆయన ఏంటంటే ఎంతసేపు ఆ పదవీ కాంక్ష, నాకేమో పదవీ కాంక్ష లేదు ఆంధ్ర బాగుపడాలి అంటాడు. పదవీ కాంక్ష లేనోడివి ఎందుకు నివ్వెరపోవటం? కోఆపరేట్ చెయ్యి. ఎందుకు వన్ సైడెడ్ నుంచే, ఎందుకు ఒక పక్క నుంచే నువ్వు కోఆపరేషన్ ఎందుకు అడుగుతున్నావు? నువ్వెందుకు కాంప్రమైజ్ కావు? ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి గురించి నిజంగా ఆలోచించే మనిషి అయితే కాంప్రమైజ్ కా చంద్రబాబు. ఎందుకు నువ్వు ఎంతసేపు నేను నా అధికారం, నా కులం ఇవన్నీ మాట్లాడద్దు. ఒక పక్కకు వచ్చాం, ఒక మేజర్ కులం నీతో పాటు నడుస్తుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ ద్వారా. ఆయన అభిమానులు కావచ్చు, ఆయన కులం కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు కావచ్చు. మా కాపునాడు తరపున గత 55 ఏళ్లుగా మేము పడిన కష్టానికి ఒక గుర్తింపు ఈ రోజు ఎస్సీ ఎస్టీ వర్గాల్లో కూడా ఉంది. మేము వాళ్ళకు కూడా కలుపుకొని వెళ్తున్నాం. నేను రాష్ట్ర కార్యదర్శిగా నేను చాలా ఊళ్ళలో తిరిగాను. నేను నా ఆఫీస్ పని మీద వెళ్తూ కూడా నాకు ఖాళీ టైంలో వాళ్ళందరినీ కలిసి మాట్లాడటం జరిగింది. ఎక్కడ ఎవ్వరు డీవియేట్ అయ్యే ఛాన్స్ లేదు ఈసారి. కానీ టీడీపీ నుంచి మాత్రమే ఈ త్యాగాలకి వెనుకం చేస్తున్నారు. దాని అర్థం ఏంటంటే వాళ్ళ పదవి కాంక్ష, పదవి లేకపోతే బతకలేని పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు అది కాదండి. ఆయన అన్నారు 25 సంవత్సరాలు నేను ఫైట్ చేస్తా అన్నారు. ఏం పర్వాలేదండి. యాక్చువల్ గా నిజంగా ఈ రోజు ఆయన నివ్వెరపోవాల్సిన విషయం ఎప్పుడంటే ఇంకో షాక్ తిని పడిపోవాల్సిన అవసరం వచ్చేది. నిజంగా పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రికి వెళ్లి పరామర్శించి బయటకు వచ్చి పొత్తు ప్రకటన చేయకపోతే ఈ రోజు టీడీపీకి గుర్తింపు ఎక్కడ ఉందండి? లేదు. ఆయన నిజంగా ఆనాడు రామరావణ యుద్ధంలో లక్ష్మణుడు మోర్చిపోయినప్పుడు హనుమంతుడు సంజీవిని తీసుకొచ్చాడు. అదే పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు సంజీవిని రూపంలో టీడీపీకి అందాడు. మీరు ఇది బాగానే ఉంది కానీ సంజీవిని తీసుకొచ్చాడు కానీ దయచేసి లక్ష్మణుడితో బాబు గారిని పోల్చకండి ప్లీజ్. తిరుమల కొన్నిసార్లు ఉపమానాలు చెప్పేప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. లక్ష్మణుడితో ఎప్పుడు ఒక విషయం అండి, నేను కనుక పొత్తులో లేకపోతే చంద్రబాబు గారికి నేను పేరు పెట్టుకున్నానండి. ఆ పేరు చెప్పేవాడిని కాదు. పొత్తు ధర్మాన్ని పాటిస్తూ నేను మాట్లాడట్లేదు. మీకు ఒక వీడియో పంపించాను మీకు మొన్న 2 రోజుల కిందట, మీరు గమనించారా? ఎస్, లోకేష్ తో ఫోటో పెట్టడం ఏంటండి? తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ముందు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ తో ఫోటో మాత్రం పెడతా అంటే చంద్రబాబుతో ఫోటో దిగిని లేవా మీ దగ్గర? మేమంత చిన్న విషయం కూడా మేము ఫాలో అవుతున్నామండి. కాపునాడు తరపున, జనసేన తరపున మేము ప్రతి చిన్న విషయం ఫాలో అవుతున్నాం. మీ ప్రూఫ్ అందుకని పెట్టి వితౌట్ ప్రూఫ్ నేనే మాట్లాడనండి. ఒకటేనండి, అవకాశవాదం ఎప్పుడు బయట పెట్టి చూపించుకుందాం అనుకుంటాడో అప్పుడు బయటపడిపోతాడు చంద్రబాబు గారు. బీజేపీ ఇప్పుడు పట్టుబట్టిన కారణం అదేనండి. ఎప్పుడు కూడా బీజేపీ ఉపయోగించుకుని లాస్ట్ టైం ఎంత దెబ్బ కొట్టాడు. నిన్న కాక మొన్న ఆ కొలికపూడి శ్రీనివాసరావుతో విష్ణువర్ధన్ రావు కొట్టడం జరిగింది. దాన్ని ఖండించాడండి చంద్రబాబు గారు?
ఏం చేశాడండి? డిబేట్ లో, పబ్లిక్ లైవ్ డిబేట్ లో చెప్పుతో కొట్టడం జరిగింది. ఇదేనండి వాళ్ళ సంస్కారం? ఏమి నాయకత్వం అండి? ఏమి నేర్పిందండి మీ నాయకత్వం మీకు? ఇప్పుడు బీజేపీ కూడా 2 సీట్ల మీద పట్టుబట్టే ఉందండి. కొలికిపూడి శ్రీనివాసరావు సీటు, మహాసేన రాజేష్ సీటు. ఈ 2 సీట్లు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వటానికి వీలు లేదని కూడా చెప్పింది. రాసి పెట్టుకోండి సార్. ఆ విషయం మీద కూడా ఇప్పుడు తర్జన, అందు గురించి మహాసేనతో ఆపించారు ఇమీడియట్ గా. ఈ కొలికిపూడి శ్రీనివాసరావు అక్కడ లోకల్ గా తిరువూరులో ఎవరు సపోర్ట్ చేయట్లేదండి. ఎవరు సపోర్ట్ చేయట్లేదు. బీజేపీ క్యాడర్ అసలు నువ్వు మా దగ్గరికి రావద్దని చెప్తున్నారు. మా నాయకుడిని నువ్వు కొట్టావు, రావద్దు అంటున్నారు. ఇదేనండి. ఒకసారి మనం తెలుగుదేశం అధికార ప్రతినిధి డాక్టర్ ఏఎస్ రావు గారి దగ్గరికి వెళ్దాం. తెలుగుదేశం వర్షన్ ఏంటో చూద్దాం, విందాం. ఎందుకంటే ఇప్పటివరకు పొత్తుల్లో జరిగిన వ్యవహారాల్లో ఇన్నాళ్ళు 4 దశాబ్దాల పాటు టీడీపీది పైచేయిగా ఉంది. బీజేపీని మామూలుగా నేలమట్టం చేస్తుంది ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం. అది వాస్తవం, జనాలకు చాలామంది నేరుగా అంగీకరించలేని ఒక వాస్తవం. సరే, పరిస్థితులు మారాయి, నాయకత్వం మారింది. సో ఈ క్రమంలో టీడీపీ ఎలా చేయబోతోంది? 25 సీట్లు అసెంబ్లీ అడిగింది బీజేపీ, అడగటంగా తీసుకుంటామని చెప్పింది. 10 ఎంపీ సీట్లు తీసుకుంటామని చెప్పింది. ఆ సీట్ల దగ్గర కూడా ఏదో ర్యాండమ్ కాదు, ఎంపిక కూడా మాదే. రెబల్స్ నుంచి ఈ మాట కూడా వచ్చింది నిన్న మీటింగ్లో. రెబల్స్ నుంచోబెడితే తాడ తీస్తామని కూడా చెప్పింది. వెరీ కేటగిరికల్ అండి. అద్వానీ వాజ్పేయి నాయకత్వంలో ఉన్న బీజేపీ కాదు, చాలా కరుడుగట్టిన నాయకత్వం. ఈరోజు మోదీ, అమిత్ షా అక్కడ కూర్చున్నారు. వాళ్ళ నాయకత్వంలో బీజేపీ వెళ్తుంది. చూడండి వాసుదేవన్ గారు, ఇప్పుడు బీజేపీతో పొత్తు కుదిరింది, 3 పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్తున్నాయి. అది ఆల్మోస్ట్ డిసైడెడ్. కాకపోతే ఏ పొత్తు అయినా కానీ ఒక రాజకీయ పార్టీలు ఎన్నికలకు వెళ్ళే ముందు ఓ పొత్తులు నిర్ణయించిన తర్వాత సీట్ల విషయంలో ఒక 2 రోజులు ఆలస్యం జరుగుతుంది. నిన్న బాబు గారు ఢిల్లీకి వెళ్ళారు, సీట్ల విషయంలో చర్చిస్తున్నారు. ఆ కొలిక్కి రాలేదు, ఇంకా వస్తుంది. దాంట్లో రకరకాల ఊహాజనకాలు బయటకు వచ్చి కొంతమంది నాయకులు అది అట్లా అయిపోయింది, ఇది ఇట్లా అయిపోయింది, వాళ్ళు 25 అడిగారు, మేము ఇంతే అడిగాము, చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోలేదు, బయటకు వచ్చేసారు, రేపు మాట్లాడదాం. రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. మాకు ఇప్పటివరకు మాకు రాని ఇన్ఫర్మేషన్ మీకు ఎట్లా వస్తుంది? మీడియాకి బయట ఎవరెవరో రకరకాల ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుండ్రు. అదంతా అవాస్తవం. లీక్స్ ఇస్తుంటారు కదా మీకు. నిజం వాసుదేవన్ గారు, అదంతా అవాస్తవం. ఎందుకంటే ఒకసారి పొత్తులు డిసైడ్ అయిన తర్వాత ఎవరికి ఎన్ని సీట్లు ఇవ్వడం జరుగుతుంది, బీజేపీ వాళ్ళు ఎన్ని సీట్లు తీసుకున్నారు, ఏ సీట్లో వాళ్ళు క్యాండిడేట్ నిల్చోబెట్టబోతున్నారు, మా సీట్లలో మేము పోటీ చేయబోయే సీట్లలో ఎన్ని మాకు బలంగా ఉన్నాయి, ఎంతమంది క్యాండిడేట్ మాకు బలంగా ఉన్నారు, మరి జనసేన తరఫు ఎవరెవరు పోటీ చేస్తున్నారు, ఇవన్నీ సమీక్షలు జరగడం జరుగుతుంది. ఇట్ ఈజ్ ఆల్ ద ప్రాసెస్. ఈ ప్రాసెస్లో కొద్దిగా డిలే అవ్వడం సర్వసాధారణం. అది డిలే అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఒక రోజు డిలే అయినంత మాత్రాన మాకంటే ఎక్కువ ఈ 3 రాజకీయ పార్టీల కంటే ఎక్కువ బయట ప్రపంచం అంతా ఏదో అయిపోతుంది, చంద్రబాబు నాయుడు గారిని ఒత్తిడి తీసుకొస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఒక్కిలి అయిపోతున్నారు. అదంతా అవాస్తవం. ఇక్కడ ఒక్కిరి అయ్యే అవసరం లేదు. ఎందుకంటే 3 పార్టీలు కూడా, 3 పార్టీల నాయకులు కూడా సామరస్యంగా చర్చలు జరుగుతున్నాయి. చర్చలు కొలికి వస్తాయి. ఇవాళ రేపు మొత్తం అఫీషియల్గా బయట స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అంతే తప్ప కొద్దిగా ఓపిక ఉంచండి, చెప్తాం కదా. అదే కాకుండా ఇప్పుడు ఈ కాపునాడు నాయకులు ఎవరో మొన్నటివరకు ముద్రగడ పద్మనాభం గురించి మాట్లాడారు. ముద్రగడ పద్మనాభం గారు అట్లా ఇట్లా మాట్లాడారు. మళ్ళీ తర్వాత హరిరామ జోగయ్య, ముద్రగడ పద్మనాభం వీళ్ళందరూ జగన్ కోర్టుగా పనిచేసి పవన్ కళ్యాణ్ గారిని మిస్గైడ్ చేయడానికి ఒక ప్యాకేజ్తో వచ్చిన నాయకులు వాళ్ళు. దాన్ని మేము పసిగట్టాం. చంద్రబాబు నాయుడు గారు మా ఇంటెలిజెన్స్ పసిగట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న బహిరంగ సభలో క్లియర్గా చెప్పారు, నాకు ఎవరి సలహాలు సూచనలు నాకు అవసరం లేదు, నాకు తెలుసు నా బలమైందని చెప్పి. ఇంకోటి మేము అప్రిషియేట్ చేస్తున్నాం పవన్ కళ్యాణ్ గారిని. ఈరోజు రాజకీయ వ్యవస్థలో పవన్ కళ్యాణ్ గారి లాంటి నాయకుడు ఈరోజు అవసరం. ఎందుకంటే నా బలం ఎంత, నేను ఈరోజు తప్పు చేసి అవడంలో మిస్టేక్, నా తప్పు అయిందని కళాఖండిగా ఒప్పుకునే ఒక నికాసైనటువంటి నాయకుడు. అదేవిధంగా చెప్పారు, నేను 50 కాదు, 100 కాదు, 150 కాదు, ఎన్ని సీట్లు నేను పోటీ చేసినా కానీ మన బలము, నేను 24 ఎంచుకున్నాను, 24 పోటీ చేస్తున్నా, నా బలం మేరకు నేను పోటీ చేస్తున్నా అని క్లియర్గా మొత్తం ఓపెన్గా అందరి ముందు చెప్పాడు కదా, బహిరంగంగా చెప్పాడు కదా. ఈ పవన్ కళ్యాణ్ గారికి తెలుగుదేశం పార్టీకి లేనటువంటి ఇబ్బందులు ఎవరికి ఎందుకు అవసరము? బయట వాళ్ళకి 25 ఇస్తారా, ఏమనుకుంటున్నారు మీరు, అవన్నీ ఆ మాటలు అవసరమా?
అవన్నీ మాట్లాడడానికి మీకేం అధికారం? ఇప్పుడు ఒక కుల సంఘానికి నాయకుడు అన్నప్పుడు, ఒక సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు అన్నప్పుడు, నేను కూడా ఒక సామాజిక వర్గానికి చెందిన నాయకుడు అయినప్పుడు నేను కూడా ఏం చేస్తాను, నా సామాజిక వర్గానికి అత్యధికంగా ప్రాధాన్యత ఇవ్వాలా, నా సామాజిక వర్గానికి ఎక్కువ సీట్లు రావాలని చెప్పి ఆలోచిస్తాను. దాంట్లో తప్పులేదు. అంతేగాని నీ ఒక సామాజిక వర్గం మీద ఉన్నటువంటి ప్రేమతో వేరే నాయకుడిని నీ ఇష్టం ఉన్నటువంటి మాట్లాడడం అది సబబు కాదు. అది ఎందుకన్నా ఎవరిని విమర్శించే ముందు నువ్వు ఒక శత్రువుగా విమర్శిస్తే తప్పది. సార్ మీరు ఒక నిమిషం మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు నా మాటని. మీకు అర్థం కాలేదు నా మాట. అర్థమైంది. మీరు ఏదో ఇప్పుడు డిబేట్ లో మీరెక్కడో పవన్ కళ్యాణ్ గారి ఫోటో లోకేష్ గారితో పెట్టండి, ఎవరో అభిమానులు పెడతారు, ఎవరో పెట్టి దానికి చిన్న విషయాన్ని భూతద్దంలో చేసి ఏదో రక్కస్ క్రియేట్ చేయడం ప్రయత్నం చేయండి. ఇంకో మాట గుర్తుపెట్టుకోండి సార్, ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. జనసేన తెలుగుదేశం మధ్యలో ఏ విధమైనటువంటి వివాదాలు వచ్చే అవకాశం లేదు. వివాదాలు సృష్టించే చాలా మంది ఉన్నారు. ఇద్దరి మధ్యలో వివాదాలు సృష్టించాలని చాలా మంది ప్రయత్నిస్తున్నప్పుడు కూడా అలా ఎవ్వరు కూడా సఫలీకృతం కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీల యొక్క కలయిక, అది ఒక బాండింగ్ అనేది చాలా పకడ్బందీగా ఉంది. దీంట్లో ఏ మాత్రం డౌట్ అవసరం లేదు. ఎవరు దీంట్లో మధ్యలో ఏలు కూర్చొని అవసరం లేదు. మీకు సగం అర్థమైంది. మీరు డాక్టరేట్ ఎవరు ఇచ్చారో కానీ మీకు సగం అర్థమైంది. మీకు సగం కాదు, మొత్తం అర్థమైంది. మీకు అర్థం కావట్లేదు. ఎలా విమర్శించాలో బస్ నేర్చుకోండి. దీన్ని విమర్శించే ముందు మనం సంస్కారవంతంగా విమర్శించాలా, అది గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు నాయుడు అంటే నీకు నచ్చకపోవచ్చు, అంతేగాని డిబేట్ లో ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాం సహించలేదు. గుర్తుపెట్టుకోండి. ఏమనుకుంటున్నావు అసలు? చంద్రబాబు నాయుడు అంతేగాని నీ ఇష్టం ఉంటుందని విమర్శిస్తే ఆ నాయకుడు విమర్శిస్తే ఎవరు ఊరుకోలేదు. ఇక్కడ అర్థమైందా? మొన్నటి వరకు హరిరామాజోగా విమర్శించావు. హరిరామాజోగా ఏం చేశాడు? హరిరామాజోగా జగన్మోహన్ రెడ్డి బ్రోకర్ గా మారాడు. అది తెలియదా? ఇప్పుడు ఎక్కడ పెట్టుకుంటావు ముఖం? హరిరామాజోగాని ముద్రగడ పద్మనాభుని ఇక్కడ పెట్టుకున్నావు. మొన్న ఇక్కడ డిబేట్ లో ఇక్కడ కూర్చోబెట్టుకో మాట్లాడావు కదా, ఏమైంది మరి? వారి ముఖమే ఉంది. ఈ రోజు హరిరామాజోగయ్య ముద్రగడ పద్మనాభం ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి బ్రోకర్లుగా మారారు. ఈ రోజు వైసీపీ బ్రోకర్లుగా మారారు. మీరు కాపునాడు నాయకులు అని చెప్పేసి ఈ రోజు మీరు మాట్లాడతారా? మీకు నైతికత మాట్లాడడానికి చంద్రబాబు విమర్శించే స్థాయి అనేది అసలు మీరు మిత్రద్రోహం చేస్తున్నారు. మీరు మిత్రద్రోహం చేస్తారు. నీకెందుకు దద్దమ్మలు, మీరు చేతకాని దద్దమ్మలు. మీరు రానున్న ఎన్నికలు తెలుస్తుంది. హరిరామాజోగా కూడా ఇదే పని చేశారు. అర్థమైందా? వాళ్ళకి ప్యాకేజ్ వచ్చింది, నీకు కోసం ప్యాకేజ్ రాలేదేమో, వస్తున్నామో నీకు కూడా రేపో మాపో ప్యాకేజ్ వస్తుంది. చెప్తున్నా కదా, ఈ డిబేట్ వైసీపీ వాళ్ళకి చెందాలి. వైసీపీ వాళ్ళు డిబేట్ చూస్తారు, మీకు కూడా మంచి ప్యాకేజ్ వస్తుంది. మీరు మీరు కూడా మౌనం వస్తారు. గుర్తుపెట్టుకోండి. సగం వింటావు, మాట్లాడతావు. పూర్తిగా విను. ఎదుటోడు చెప్పింది పూర్తిగా విను. చెప్పడం చేత కదా, చెప్పడం చేత కూర్చుంటాం కదా, ఏం చేత అవుతుంది? ఓకే, తిరుమలరావు గారు ఆపండి ఈ కాంట్రవర్సీ. ఒక మాట చెప్తానండి, నేనేం విమర్శించలేదు. టీడీపీ దీనికి ఏం తెలుసండి? లోకేష్ ఫోటో ఎక్కడ ఉందో, ఎంపీ నియోజకవర్గం అభ్యర్థిగా పోటీ చేసే ఒక క్యాండిడేట్, మెయిన్ ఆఫీస్ ఇన్ విజయవాడ సిటీ. ఆ ఆఫీసులో అసలు మెయిన్ తాడేపల్లిలో ఉన్న టీడీపీ ఆఫీస్ లోనేమో పవన్ కళ్యాణ్ గారు నిలువెత్తి ఫోటో ఉంది. ఎంపీ క్యాండిడేట్ దగ్గర కూడా అదే విలువ ఉండాలా. చంద్రబాబుతో ఉన్న ఫోటో పెట్టలేదు. పార్టీ ఆఫీస్ నుంచి పంపిస్తారా? ఏం మాట్లాడారు? పార్టీ ఆఫీస్ నుంచి పంపిస్తారా? పార్టీ ఆఫీస్ నుంచి పార్టీ మనిషి వచ్చి పెట్టారా? ఎవరో అభిమానులు పెట్టుకుంటారు. ఎంపీ క్యాండిడేట్ ఏ విషయాన్ని రాద్ధాంతం చేయాలో ఫస్ట్ తెలుసుకోను. ఏ విషయాన్ని రాద్ధాంతం చేయాలా, ఏ విషయం వదిలిపెట్టాలా, అది చూసుకోండి. మరి చిన్న విషయంలో రాద్ధాంతం చేస్తావు మరి మాట్లాడతావు. రైట్, తిరుమలరావు గారు ప్రస్తుతానికి తిరుమలరావు గారు ఇంకా సీట్ల గురించి మాట్లాడుకోవాలి. సరే, సీట్ల గురించి
తిరుమలరావు గారు ఈ సబ్జెక్ట్ ఆపండి, మనం పొత్తులు నంబర్ల గురించి మాట్లాడుకుంటున్నాం. తిరుమలరావు గారు కూల్ డౌన్. మీరు పొత్తులు మీరు సహజంగా ఉండే స్వభావాన్ని మీరు మార్చలేరు. మీరు ఆగండి, కాసేపు ఆగండి. మనం సరే, బీజేపీ ఉంది చూసుకుంటుంది. నీకేం అవసరం? డాక్టర్ గారు మీరు ఊరుకోండి. అక్కడ బీజేపీ ఉంది చూసుకుంటుంది. అవసరమైతే ఒక్క నిమిషం వినండి, నా ప్రొఫైల్ తెలుసుకోండి ఫస్ట్ మీరు. తిరుమలరావు గారు మీరు ఆగండి. రాజకీయాల్లో ఉన్నా, నా వయసు 53. మీరు ఆగండి తిరుమలరావు గారు. విమర్శిస్తే ఎవరైనా లెక్క చేసేది అవసరం లేదు. సరే అర్థమైందా? నాయకుడు ఏ నా కొడుకు విమర్శించినా ఊరుకునేది లేదు. ఇగో మీరు మంచినీళ్ళు తాగండి, మీరు మంచినీళ్ళు తాగండి, కాసేపు ఆపండి. మనం శివపార్వతి గారి దగ్గరికి వెళ్తున్నాం. ఏమండి మాట్లాడే ముందు మర్యాదగా మాట్లాడారు. తిరుమలరావు గారు వైసీపీ ఏజెంట్ లాగా మాట్లాడారు. డాక్టర్ గారు మీరు ఆగండి. శివపార్వతి గారు రైట్, పొత్తుల దగ్గరకు వచ్చేద్దాం. ఈ రోజు తిరుమలరావు గారు యూ హ్యావ్ టు స్టాప్. శివపార్వతి గారు, తిరుమలరావు గారు ప్లీజ్. శివపార్వతి గారు, సో నెంబర్కి సంబంధించి మనకి క్లారిటీ వచ్చే అవకాశం ఈరోజు రాత్రికి వచ్చేస్తుందండి. అంటే బ్యూటీ ఆఫ్ బీజేపీ పాలిటిక్స్ ఏంటంటే ఇక్కడ మిత్రధర్మం పాటించే క్రమంలో తనతో పాటు జర్నీలో సెయిల్ చేసే వాళ్ళు ఎవరున్నారంటే బీజేపీతో పాటు వచ్చేది టీడీపీ, జనసేన. అంటే ఇన్ఫ్యాక్ట్ ది కైండ్ ఆఫ్ స్ట్రగుల్ పవన్ కళ్యాణ్ హ్యాస్ క్యారీడ్ అవుట్ టిల్ టుడే, అది ఈరోజు ఫలిస్తోంది. ఆయన పడ్డ సంఘర్షణకి ఫలితం ఈరోజు లభిస్తోంది. ఆయన చేసిన దానికి బీజేపీ కూడా ఏంటంటే దానికి ఫైన్ ట్యూన్ చేస్తుంది. నామినేటెడ్ పోస్టులు, అలాగే చాలా వరకు ఏంటంటే కేంద్రంతో అనుసంధానమై ఉండే పోస్టులు ఉంటాయి కొన్ని. ఇవి ఆ ఇన్ఫ్లుయెన్స్ చేసే క్రమంలో లోగడ టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళకి వేయించుకునేది, చాలా సటిల్గా వేయించుకునేది. పొత్తులో ఉన్నా కూడా 2014-19 పొత్తులో ఉన్నప్పుడు కూడా బీజేపీకి చెందిన క్యాబినెట్ మంత్రులు ఏదన్నా తీర్మానాలు చేసి ఇవి మనం క్యాబినెట్ సమావేశంలో వీటిని ఆమోదయోగ్యం పొందేలాగా చేయాలని క్యాబినెట్కి సిఫారసు చేస్తే తర్వాత చూద్దాం బ్రదర్ అని ఆయన పక్కన పడేసేవారని స్వయంగా దివంగత పైడికొండల మాణిక్యాలరావు గారు వారు మినిస్టర్గా రాజీనామా చేసిన తర్వాత 1-to-1 చిట్ చాట్లో చెప్పారు. ఆయన నికార్సైన మనిషి పైడికొండల మాణిక్యాలరావు గారు, మీకు తెలుసు, ఆయన ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. చాలా వెరీ సింపుల్ మ్యాన్. ఎన్నోసార్లు దేవాదాయ శాఖలో రిఫార్మ్స్ కోసం ఆయన ప్రయత్నాలు చేసినప్పుడు ఏది పండేలా బీజేపీ వాళ్ళు అది గమనించింది. అందుకనే టీటీడీ మీలాంటి గుత్త వ్యాపార సంస్థ టీడీపీ ఆధ్వర్యంలో ఉండకూడదు. టీటీడీ చైర్మన్ కానీ టీటీడీ నిర్వహణ భారం కానీ బీజేపీ సభ్యులే చూస్తారు. మేం ప్రత్యేకించి ఎంపిక చేసిన వారే అక్కడ ఉండాలి. అలాగే టీటీడీ ఈఓలకి విస్తృతాధికారాలు కల్పిస్తూ స్వామివారి సొమ్ముని ప్రభుత్వ కార్యక్రమాలకి మళ్లించడానికి కూడా మేము వ్యతిరేకిస్తున్నామని ఇంత డీటెయిల్ కాన్వర్జేషన్ జరిగింది. లోపల ఉన్న ఇన్పుట్స్ అక్కడ ఉన్న పార్టిసిపేట్ చేసిన వాళ్ళు నేను పేర్లు వెల్లడించలేను. దాంట్లో చాలా కీలకమైన ఆర్ఎస్ఎస్ నాయకులు ఒక ఆయన ఆ మీటింగ్లో ఉన్నారు, వారి ద్వారా అందిన సమాచారం. సో ఇది నిజంగా ఒక బ్యూటిఫుల్ మూవ్. అలాగే నామినేటెడ్ పోస్టులో మేమొకటి, టీడీపీ ఒకటి, జనసేన ఒకటి, అలా తీసుకుంటూనే వర్టికల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్. ఇది టీడీపీకి కొంచెం మింగుడు పడని వ్యవహారం. బట్ ఇలాగే జరగాలి అని చెప్పి బీజేపీ చెప్పింది. పవన్ కళ్యాణ్ గారు పక్కన ఇలా చేతులు కట్టుకొని మొత్తం చూస్తూ విన్నారు. ఆయనకు అవగాహన ఉంది, ఏం జరగాలి, ఏం జరగబోతోంది, ఏం జరుగుతుంది అనే దాని మీద ఆయనకు స్పష్టమైన అవగాహన ఉంది. సో ఇక్కడ దాకా తీసుకొచ్చిన వాడికి మిగిలింది కంప్లీట్ చేయడం తెలియదు అంటారా? చెప్పండి, తెలుస్తుంది కదా న్యాచురల్గా. ఖచ్చితంగా తెలుస్తుందండి. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత కూడా టీడీపీ వాళ్ళు కూడా దాన్ని యోచన చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు కూడా 40% ఓట్ బ్యాంక్ ఉంది అనే ఆ ఇదిలో పోతే మళ్ళీ అధికారంలోకి రాలేము
అనే విషయం అర్థమైంది. పొత్తుల ద్వారా అయితేనే సాధ్యం అవుతుంది. ఎందుకంటే టీడీపీ పుట్టిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ వాళ్ళు ఒక 2019లో తప్పితే మిగతా అన్ని ఎన్నికల్లో పొత్తులతోనే వెళ్ళారు కాబట్టి వాళ్ళకి పొత్తులతో పార్టీలతో వెళ్ళడం అనేది వాళ్ళకు కూడా అలవాటైన విషయమే. వాళ్ళు పొత్తులో ఉన్న పార్టీలు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాయి, ఏమి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వీళ్ళకి ఇంపాసిబుల్ అయినా కూడా అవసరార్థాన్ని బట్టి ఎలా చేయాలి, ఎలా మౌల్డ్ చేసుకోవాలి అనే ఆలోచన వాళ్ళకు కూడా ఉంటుంది. ఇంత మంకుపట్టు పట్టే అవకాశం అయితే ఉండదండి. బీజేపీ ఏదైతే మాట్లాడిందో న్యాయబద్ధంగానే మాట్లాడారు. ఎందుకంటే టీటీడీలో ఎంత ఇది జరుగుతుందంటే ముఖ్యంగా మోదీ గారికి చాలా హిందుత్వం మీద చాలా మన అయోధ్య మందిరం అంతే దశాబ్దాల తరబడి వివాదంలో ఉన్న ఒక విషయాన్ని అంటే మన నేషనల్ ప్రైడ్ గా మనం భావిస్తాం. మన రాముడిని మనం ప్రతిష్ఠించుకోలేకపోయాం, మన రాముడికే ఇల్లు కట్టలేకపోయాం అనే బాధ ప్రతి భారతీయుడిలో ఉండేది. ఒక హిందువుగా ఉన్న ప్రతి భారతీయుడికి ఉండేది. అలాంటి వ్యధ నుంచి అందరినీ చాలా రిలీఫ్ చేశారు. అంటే అంత వివాదాస్పదమైన విషయాన్ని కూడా చాలా చాకచక్యంగా ఎలాంటి వివాదాలు రేకెత్తకుండా ముందుగానే చాలా చాలా డిగ్నిటీగా ఆయన ఒక దిక్చూసిలా అంటే మోదీ గారు మార్క్ అలా ఉంటుంది. సో దేవాలయాల మీద ఆయనకి ఎంత శ్రద్ధ ఉందో, ఆయనకి అంటే మన హిందూ మతం మీద కానీ హిందుత్వం మీద కానీ ఆయనకున్న అపారమైన భక్తి ఎవరికి ఉండదండి. అందుకోసమే ఆయన టీటీడీ చైర్మన్ కు బీజేపీ చేతిలో ఉంటే కేంద్ర ప్రభుత్వం కూడా చాలా డెవలప్ చేసే అవకాశం ఉందండి. టీటీడీని రాష్ట్ర ప్రభుత్వాలు చేయలేని కూడా వాళ్ళు ప్రత్యేకంగా నిధులు కేటాయించగలరు. వాళ్ళ చేతిలో ఉంటే ఖచ్చితంగా ఆ టీటీడీ అభివృద్ధికి వాళ్ళు 100కి 100% ప్రయత్నం చేస్తారనే నమ్మకం మాకు కూడా ఉందండి. సో ప్రతి ఒక్కళ్ళు అది మంచి నిర్ణయం. బీజేపీ అడగడం అది సరైందే అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే గత టీడీపీ హయాంలో టీటీడీ ఉన్నప్పుడు కూడా పింక్ డైమండ్ పోయిందని, శ్రీవారి నగలు మిస్ అయ్యాయని చాలా రకరకాల వివాదాలు వచ్చాయి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే అసలు ఏకంగా టీటీడీని అసలు అదొక ఆదాయ వనరుగా మార్చుకొని హిందుత్వాన్ని ఎంత కిల్ చేయాలో అంత కిల్ చేస్తా చాలా చండాలంగా అస్తవ్యస్తం చేసి గంజాయితో సహా అసలు అదొక దేవస్థానం అనే ఆలోచన మర్చిపోయి పందులు తిరిగే పరిస్థితిలో లాగా పెట్టేశారు. సో ఇలాంటి స్థితిలో అంటే ఆల్మోస్ట్ అది ఎలా ఉందంటే ఐసీయూలో ఉన్నట్టు అయిపోయింది టీటీడీ. సో అలాంటి పరిస్థితిలో ఉన్న దేవస్థానాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఆయనకి మోదీ గారు దేవాలయాల పట్ల ఆయనకి ఎక్కువ శ్రద్ధ ఉంది కాబట్టి అందుకే బహుశా బీజేపీ అధిష్టానం టీటీడీ కావాలని అడగడం వెనక రీజన్ అయి ఉంటది. సో వాళ్ళు మన సాంప్రదాయాల్ని హిందుత్వాన్ని వాళ్ళ ఎజెండానే అది కాబట్టి వాళ్ళ పార్టీలో. సో దానిలో భాగంగా అంటే తిరుపతి అనేది చాలా మన దేశంలో అత్యధిక శక్తివంతమైన దేవాలయంగా మనం అందరం చూస్తాం. వెంకటేశ్వర స్వామి ఎంత మహిమ గల వాళ్ళు. ప్రతి ఒక్కళ్ళు దేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారైనా వెంకటేశ్వర స్వామి దర్శించుకోవాలి అనే అంత ఉంటుంది. సో అలాంటి దేవస్థానం మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండటం మన అదృష్టం. సో దాన్ని డెవలప్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటే దాన్ని నిర్లక్ష్యం చేయడం బాధాకరం. సో ఇలాంటి పరిస్థితిలో ఉన్న దేవస్థానాన్ని వాళ్ళు ఆ చైర్మన్ పదవిని మా పార్టీ ఆధీనంలో ఉండాలి అనడం మంచి విషయమే, అప్రిషియేట్ చేయాల్సిన విషయమే. టీడీపీ వాళ్ళు కూడా ఒక పెద్ద వివాదం మాకు పోయిందిలే, దీనివల్ల అన్ని గత ప్రభుత్వంలో దానివల్ల ఎక్కువ పాపం వాళ్ళు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. కాబట్టి ఎక్కడైతే అమిత్ షా గారు కూడా రాళ్లతో దాడి చేయడం ఇవన్నీ అక్కడ అవమానాలు జరిగాయి కాబట్టి ఆ ప్రాంతం ఎక్కడైతే అవమానింపబడ్డామో అక్కడే గౌరవింపబడాలనుకోవడంలో కూడా తప్పులేదు. వాళ్ళు ఇవన్నీ చేసిన టీడీపీనే. సరేలేండి, అవకతవకలు ఒకటి అనేవి ఎప్పుడు ఎవరు మంచోళ్ళు కాదు, శాశ్వతంగా ఎవరు చెడ్డోళ్ళు కాదు. కొన్ని విషయాలు కోపోద్వేగంలో జరుగుతూ ఉంటాయి. అవన్నీ మళ్ళీ చక్కదిద్దుకోవడం అవన్నీ ఉంటాయి కదా. అదే పంతాలో వెళ్తే మనం తప్పు పట్టాలి కానీ వాళ్ళు రియలైజ్ అయ్యే విషయాలు కూడా ఉంటాయి కదా. రియలైజ్ అవ్వకపోతే మనం మాట్లాడాలి. గతంలో బీజేపీ పార్టీ
కేంద్ర ప్రభుత్వం టీటీడీని కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధీనంలో తీసుకోవాలి అనేది అది పైకి వ్యక్తపరచక్కర్లేదు. ఆ పరిస్థితులు వచ్చినప్పుడు ఎవరైనా ఆధీనంలో తీసుకోవాలని గతంలోనే బీజేపీ ఆలోచన ఉంది. అయినప్పటికీ కూడా ఒక పొత్తులో ఉన్నప్పుడు ఒక పార్టీ ఒక విషయం పైన పట్టుబట్టడం, ఇంకో పార్టీ ఇంకో పద్ధతి పైన పట్టుబట్టడం ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా ఒకవేళ వాళ్ళు టీటీడీ యొక్క చైర్మన్షిప్ అడిగినంత మాత్రాన టీటీడీలో తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ ప్రాధాన్యత ఉన్నట్టు కాదు. ఒక చైర్మన్షిప్ వాళ్ళైనా కానీ తర్వాత సభ్యులు కూడా ఇరు పార్టీ నుంచి ఉంటారు. సమానమైన హక్కు ఉంటుంది. కేంద్రం కనుసంధానంలో ఉండడం అది అందరికి కూడా మంచిది. ఎందుకంటే మోదీ గారిని ఏ విధంగా అయితే ఈరోజు దేశవ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క హిందూ సంస్కృతికి మన ఆంధ్ర సంస్కృతికి చెందినటువంటి దేవాలయాలు ప్రపంచవ్యాప్తంగా కూడా దేవాలయాలు కట్టడము, అదే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాచీన మందిరాలన్నీ కూడా పునరుద్ధరించడం, ఇవన్నీ మోదీ గారికి వచ్చినటువంటి క్రెడిటు. ఇవి అందరూ దేశవ్యాప్తంగా అందరూ చూస్తున్నారు. ఈ యొక్క తిరుమల దేవస్థానం కూడా మోదీ గారి కనుసంధానంలో ఉండడం వల్ల దీనికి ఇంకా డెవలప్మెంట్ అవుతుందని చెప్పేసి అందరూ ఆశిస్తారు. దీనికి ఎవరు కానీ విమర్శించడం కానీ వ్యతిరేకించే పరిస్థితి ఉండదని కూడా నేను అనుకుంటున్నాను. దానికి ఏమైనప్పటికీ కూడా ఇవన్నీ రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ సద్దుమణిగిపోతాయి. ఇట్ ఈస్ నాట్ సో క్రూషియల్ ఇష్యూస్ కూడా కావు, క్రిటికల్ ఇష్యూస్ కావు. కానప్పటికి కూడా ఇది ఉన్నది ఇష్యూ ఏంటంటే కేవలం ఈ సీట్లు సర్దుబాట్లు అనేది 1-2 సర్దుబాట్లు అయిపోతాయి. అయిన తర్వాత ఉమ్మడి మేనిఫెస్టోతో ప్రజలకు వెళ్తాం. ఖచ్చితంగా ప్రజల యొక్క మన్నన తీసుకొని ఖచ్చితంగా మేము తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయబోతున్నాం. అంతేగాని దీంట్లో ఏ విధమైనటువంటి గతంలో జరిగినటువంటి తప్పిదాలు కానివ్వండి, కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల కొంచెం జరిగినటువంటి ఇబ్బందులు కానివ్వండి, అన్నీ తోడుకుంటూ కూర్చుంటే అది మళ్ళీ ఈ యొక్క ప్రయాణం అనేది ముందు అవకాశం ఉండదు. బీజేపీ అదే చెబుతోంది. ఇప్పటి వరకు మీరు చేసిన చాలు, ఇక మీద మేము చెప్తున్నాం ఆ డైరెక్షన్లో పోవాలని చెబుతుంది. తోడుకోవటం అనేది బీజేపీ కూడా ఇష్టం అన్నప్పుడు, ఒక ఫ్రెండ్షిప్ అన్నప్పుడు ఏదైనా కానీ ఒక విషయాన్ని ముగ్గురు డిసైడ్ చేసుకున్న తర్వాత సామరస్యంగా ఏకాభిప్రాయంతో ముంగడికి వెళ్ళడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారికి తెలుగుదేశం పార్టీ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుంది. పవన్ కళ్యాణ్ గారు మా నాయకుడు జైల్లో ఉన్నప్పుడు వారు ఇచ్చినటువంటి సహాయ సహకారం ఎప్పటికీ మర్చిపోలేం. మా నాయకుడు కూడా బయటకు వచ్చి నా జీవితాంతం పవన్ కళ్యాణ్ గారికి రుణపడి ఉంటానని చెప్పారు. అది మా నాయకుడి యొక్క నిబద్ధత. అర్థమైందా? మాకు లేనటువంటి బాధ, మాలోపు లేనటువంటి ఇబ్బందులు థర్డ్ పర్సన్కి ఇబ్బందులు లేని అనవసరంగా మా మధ్య ఏదో వైరం జరుగుతుంది, ఏదో జరగబోతుంది, మేము పవన్ కళ్యాణ్ గారికి ఏదో చేస్తున్నాం అన్నట్టు బయట ఏదో ఊహాజనకమైనటువంటి ఏమంటారు పరిస్థితులు క్రియేట్ చేసే అవకాశం ఎవరికి మేము ఇయ్యము. అసలు అవకాశం లేదు కూడా లేదు ఇక్కడ. అంటే ఇప్పటివరకు మీరు ఇవ్వలేదు, అది వాస్తవమే. ఇక మీద మీకు ఇచ్చే అవకాశం కూడా బీజేపీ ఇవ్వదు. ముందు చూస్తాం సార్. అది బీజేపీ పొత్తులు కుదిరేనండి. ఇప్పుడు మన ముందున్నటువంటి ఫస్ట్ ప్రథమ కర్తవ్యం ఏంది? మనం ఎన్నికలకు వెళ్ళాలా, కలిసి ఉమ్మడి మేనిఫెస్టో తోటి ఎన్నికలకు వెళ్తాము. ఒకసారి శివపార్వతి గారు మాట. ఇక్కడ ఏంటంటే టీటీడీ చైర్మన్ బీజేపీ అక్కడ తిరుపతి దగ్గర శేషాచలం అడవుల్లో జరుగుతున్న మెయిన్ ఇంకొకటి ఏంటి, స్మగ్లింగ్ అని. ఈ స్మగ్లింగ్ ని ఇన్ని ప్రభుత్వాలు వచ్చాయి కానీ ఎవరు దీన్ని సరిగ్గా అరికట్టలేకపోయారు. అంటే ఆ దేవస్థానానికి సంబంధించిన భూములు గాని, కొండలు గాని, ఆ చుట్టుపక్కల ఉన్న ఖనిజ సంపద, సహజ సంపద ఏదైతే ఉందో అది కూడా అది దేవాదాయ శాఖ కిందే రావాలి అనేది బీజేపీ వాళ్ళ వాళ్ళ ప్లాన్ ఏమో. ఇలాంటి స్మగ్లింగ్స్ కూడా అరికట్టాలి, అలా ఆ సంపదని రక్షించాలి అనే ఒక ప్రధాన ధ్యేయం కూడా ఉండొచ్చు అనిపించింది నాకు. ఈ నిర్ణయం వెనక చిన్న విషయం అయితే కాదండి, చాలా పెద్ద ఎత్తున వాళ్ళు ప్రక్షాళన దిశగానే దీని మొదటి అడుగుగా తీసుకున్నారేమో అని నాకు అనిపిస్తుంది. క్వైట్ పాసిబుల్ అండి. ఎందుకంటే అటువంటిది అంగీకరించారు. పైగా శేషాచలం అడవులు ఆ సాయిల్లో గ్రో అయ్యే ఇది ఉంది కదండి, ఎర్రచందనం. అది దానికి ఉన్న ప్రాధాన్యం మిగిలిన ఎక్కడైనా ఎర్రచందనం పెంచినా కూడా రాదు. అది క్లినికల్లీ టెస్టెడ్ అండ్ ప్రూవ్డ్. అందువల్ల ప్రొటెక్ట్ చేయాలి. జాతీయ సంపద ఎర్రచందనం అనేది జాతీయ సంపద. అందుకని ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా కూడా దానిలో భాగంగానే మొదటి అడుగుగా టీటీడీ చైర్మన్ నుంచి మొదలుపెట్టి ప్రక్షాళన చేసే దిశగానే బీజేపీ అడుగులు వేస్తుంది అనడానికి ఇది ఒక ఉదాహరణగా. ఓవరాల్ గా ఒకటి తిరుమలరావు గారు ఇప్పుడు మేడం చెప్పినట్టు అదొక పాయింట్. రెండో పాయింట్ అంటే 25 అసెంబ్లీ అడగటంలోనూ 10 ఎంపీ అడగటంలో కూడా ఒక వివేచన ఉంది బీజేపీకి.
పాతిక అసెంబ్లీ ఈ చెప్పడం కూడా అమిత్ షాని నేరుగా వాళ్ళ చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరికి సమక్షంలో చెప్పింది ఏంటంటే, మనం కలిసి వెళ్తున్నాం, మనం అనే మాట వాడారు ఆయన, మనం కలిసి వెళ్తున్నాం, ఆయన ఆల్రెడీ 24 తీసుకున్నారు, ఆయన తీసుకున్నారు, మీరు ఇచ్చారల్లా, ఆయన తీసుకున్నారు, మేము 25 తీసుకుంటున్నాం, మిగిలిన మీరు తీసుకుంటున్నారు అని చెబుతూ పదప్రయోగంలో కూడా చాలా విచక్షణ ఉపయోగించారు. దట్స్ వాట్ వీ గాట్ అథెంటిక్ ఇన్ఫర్మేషన్. ఈ 25 తీసుకున్న ద్వారా ఏంటంటే గట్టి చోట్ల సీట్లు మీరు ఎంపిక చేయడం కాదు, మేము చూసుకుంటాం, మేము ఐడెంటిఫై చేసిన చోట మేము నుంచుంటాం, రెబల్స్ నుంచోబెడితే తాట తీస్తాం. అది చాలా క్లారిటీ ఇచ్చారు. ప్రతి పాయింట్లో కూడా మెటిక్యులస్గా బీజేపీ వ్యవహరిస్తోంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దింపడం ఎంత అవసరమో బీజేపీ తాను తన మిత్రపక్షం గ్రో అవటం కూడా బీజేపీకి అంతే అవసరం. సో ఈ సమప్రాధాన్యాల అంశాలుగా వీటి మీద దృష్టి పెట్టి ఫోకస్ పెట్టి చాలా ఎవరికి ఇవ్వనంత స్పేసు టైము ఆంధ్రప్రదేశ్కి ఇస్తుంది బీజేపీ. ఇక్కడ బీజేపీ ఎదగాలి. ప్రతి రాష్ట్రం నుంచి శాసనసభలో వాళ్ళకి ప్రాతినిధ్యం ఉండాలి, పార్లమెంట్లో వాళ్ళకి ప్రాతినిధ్యం ఉండాలి. శాసనసభలో ఒకవేళ వాళ్ళు ఎంపిక చేసుకున్న సీట్లలో పురంధరేశ్వరి గారిని గనక అసెంబ్లీకి పంపించే పని అయితే 1 ఏడాది 2 ఏళ్లలో పవర్ ట్రాన్స్ఫర్ పూర్తిగా బీజేపీకి జరిగే ఒక వెసులుబాటును కూడా బీజేపీ ఆలోచన చేస్తుంది. అంటే ఆటోమేటిక్గా నందమూరి ఫ్యామిలీ నుంచే ముఖ్యమంత్రి అభ్యర్థిని బీజేపీ ఫీల్డ్ చేయబోతోంది. చాలా కీలకం కాబోతోంది. పేరుకి ముందర ఆవిడని ఎంపీగా ప్రొజెక్ట్ చేస్తున్నారు, కానీ జరగబోతున్న ప్రక్రియ ఇదని చెప్పేసి ఆర్ఎస్ఎస్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. అంటే చూసారా, ఇన్నాళ్ల పాటు ఒక బీజేపీ పుట్టినప్పటి నుంచి ఇన్నాళ్ల పాటు బీజేపీని తొక్కేసి బయటికి రానికుండా చేసి ఒక చిన్న మొలగ్గా ఉండగానే పీకేసిన తెలుగుదేశానికి బీఫెటింగ్ రిప్లై బీజేపీ ఇవ్వబోతోంది. ఓవర్నైట్ జరగాలని బీజేపీ ఆశించట్లా. ఇప్పటికిప్పుడు తెలుగుదేశం అధినేతే ఆయనే ముఖ్యమంత్రి, అందులో డౌట్ ఏం లేదు. బట్ పవర్ ట్రాన్స్ఫర్ అనేది ఆ విషయంలో చాలా హిడన్గా, మొహమాటానికైనా సరే, ఇష్టం లేకపోయినా సరే, నీళ్లు నవ్వులుతున్నాయినా సరే నిన్నటికి సగం అంగీకారం చంద్రబాబు తెలియజేశారు. అది అఫీషియల్గా చెప్పరు, బయటికి ప్రకటించరు, బట్ చాలా సటిల్గా చాప కింద నీరులా విస్తరిస్తుంది. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారిని పార్లమెంటుకి పోటీ చేయడం ద్వారా కేంద్ర మంత్రివర్గంలో ఆయన తీసుకొని జనసేన బలపట్టానికి కావాల్సిన వాతావరణాన్ని బీజేపీ క్రియేట్ చేస్తుంది. ఇదండి బీజేపీ ఎత్తుగడ. రాజకీయ పార్టీ కాబట్టి వాళ్ళే చారిటీ నడుపుకోవట్లేదు కదా, వాళ్ళు ఇలాగనే చేస్తున్నారు. మీరు అన్నది కరెక్టే సార్, వాళ్ళ ఆలోచన మంచిగానే ఉన్నది. కాకపోతే ఇప్పుడు మీరు 1-2 సార్లు, ఎందుకంటే మీరు సీనియర్ జర్నలిస్టు, నేను కూడా ఒక 28 ఏళ్ళు జర్నలిస్ట్గా ఉన్నాను, 28 ఏళ్ళు జర్నలిస్ట్గా ఉన్నాను. మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ గురించి మనం రిపీటెడ్గా మనం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. జర్నలిస్ట్కి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తాయో అందరికీ తెలియాలండి. ఫస్ట్ వాళ్ళు అడగకూడదు. ఒక విషయం చెప్పిన తర్వాత అది ప్రూవ్ అయిందంటే రెండో విషయం, మూడో విషయం కూడా నిజమే అవుతుందండి అది. ఎందుకంటే అథెంటికేషన్ లేకుండా మీరు ఏమీ ఇంతవరకు ఎప్పుడూ చెప్పలేదు. మీరు పరిచయం అయినప్పటి నుంచి మీరు గమనిస్తున్నాను, నన్ను మీరు గమనిస్తున్నారు. ఈ యాక్టివిటీలు బీజేపీ చాలా లాంగ్ స్టాండింగ్ పిక్చరైజేషన్ చేసుకుంటుందండి. దానికి యాక్చువల్గా ఇప్పటికే ఒక తప్పు జరిగింది. ఎప్పుడైతే నిజంగా మీరు ఆయన పేరు చెప్పడానికి ఇష్టపడలేదన్నా నేను చెప్పడానికి నాకేం భయం లేదండి. నేను ఏదైనా నాకు కూడా భయం లేదు, కాకపోతే ఇష్టం లేదు. నేను లెట్ మీ క్లారిఫై, నాకు కూడా భయం లేదు, కాకపోతే ఇష్టం లేదు. నేను ఐ వోంట్ అటర్ దట్ నేమ్, అంతే, దట్స్ ఇట్. నాకు ఎదుటివాడు ఎవరైనా తప్పు చేస్తే అది నా కుటుంబ సభ్యులు కావచ్చు, ఎదుటి వాళ్ళు ఎవరన్నా కావచ్చు, దాన్ని చెప్పడానికి నేను ఏ క్షణం కూడా భయపడినా అవతల వాడు ఎంతటి వాడైనా నాకు అనవసరం. కేవలం వెంకయ్య నాయుడు తన కులగజ్జితో చంద్రబాబుకి సపోర్ట్ చేసి ఆ రోజు నుంచి కూడా తన పార్టీకి ద్రోహం చేసిన దుర్మార్గుడు వెంకయ్య. ఈ విషయాన్ని నేను ఎప్పుడు బీజేపీ వాళ్ళతో కూడా చెప్తాను. నేను అందుగురించే ఇవన్నీ పూర్తిగా గమనించిన తర్వాతనే మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ వెంకయ్య నాయుడు గారికి ఎటువంటి పరిస్థితి కల్పించారనేది వేరే చెప్పక్కర్లేదు, ఆ తర్వాత మ్యాటర్. నెక్స్ట్, సీట్లు ఇంత తీసుకోవడం అంటే మేము ఇంత ఇచ్చారని బాధపడట్లేదు. పవన్ కళ్యాణ్ గారు ఒక దిశానిర్దేశం చేశారు, మన కెపాసిటీ తగ్గట్టుగా మనం సీట్లు తీసుకున్నాము, ఇంకేమన్నా కొన్ని సీట్లు ఉంటే ఆలోచిస్తున్నాను అని చెప్పి అన్నారు. అక్కడతో కథమండి. దాని గురించి మా కాపునాడు తరపున కావచ్చు, మా ఆంధ్ర ప్రజానీకంలో ఉన్న జన సైనికుల తరపున కావచ్చు, ఏమీ శశబిషలు లేవు. వీఆర్ వెరీ క్లియర్. కేవలం ఒకటే ఏంటంటే మిత్రులుగా ఉన్న వ్యక్తుల్ని గౌరవించడం నేర్చుకోండి, మీ పాత తప్పుల్ని రిపీట్ చేయకండి. ఎందుకు ఎంతసేపు మనం మేమే గొప్ప అనే విధానాన్ని విడనాడండి.
ఎదుటి మనిషిని ఏదో ఒకటిసారి 2 సార్లు సభల్లోనూ మాట్లాడటం కాదు, ప్రతి విషయంలో కూడా గౌరవం కనపడాలి. ఊరికి మేమేదో ఇప్పుడు ఆర్గ్యుమెంట్ జరిగింది కాబట్టి ఏమైనా మాట్లాడతాం, ఎందుకంటే మేము తట్టుకోలేని విషయాలు వచ్చినప్పుడు ఎవరైనా మాట్లాడతారు. అది 100% అండి. అది ఎందుకనంటే ఒక తప్పు జరిగింది, మళ్ళీ రెండోసారి ఎందుకు జరగకుండా చూసుకోవట్లేదు? అది ఎందుకు చెప్పించుకుంటున్నారు పదే పదే? అది అడగటం తప్ప? ఎట్లా తప్పు అవుతుంది? చిన్న విషయం ఇది. ఎందుకంటే ఒక విజయవాడ లాంటి హార్ట్ ఆఫ్ ది, అసలు ఆంధ్రప్రదేశ్ లో బర్నింగ్ సిటీ, రాజకీయంగా ఎంతో ఉన్నతమైన సిటీ విజయవాడ. తెలంగాణలో ఏమున్నాయి సార్ అటువంటి సిటీస్? ఒక్కటి కూడా లేదు. ఒక విజయవాడ ఈజ్ బేస్. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో కూడా విజయవాడే రాజకీయాలకి మూలం, బిజినెస్ కైనా విజయవాడనే. ఆ విజయవాడని డెవలప్మెంట్ లేకుండా చేసింది అప్పుడు చంద్రబాబు, ఇప్పుడు వైఎస్ జగన్. ఇంకో విషయం, బీజేపీ ఎందుకుని ఆ హిందుత్వ పరంగా కూడా ఒక స్టెప్ తీసుకుంది అంటే, తన ప్రణాళికలో భాగంగా హిందుత్వాన్ని కూడా ఒక స్టెప్ ఎందుకు తీసుకుందంటే, చంద్రబాబు గారు 48 గుళ్లను కూల్చేశాడండి. కేవలం రోడ్డు వైడనింగ్లు వీటి కోసం మాత్రమే. కానీ ఎక్కడైతే రోడ్డు వైడనింగ్ ఉంటుందని భయపడి చెప్తున్నారో వాళ్ళకి సంబంధించిన అనుయాయులు, వాళ్ళకి సంబంధించిన సానుభూతి పరులు ఉన్న కాలనీస్ లో కానీ, ఆ బిజినెస్ ప్రాంతాల్లో కానీ రోడ్డు వైడనింగ్ లేవు సార్. ఇవన్నీ కూడా బీజేపీకి తెలుసండి. ఎందుకు ఈ రోజు బీజేపీ ఎంత పట్టుబట్టుందంటే కారణం ఇదేనండి, వేరే ఏం కాదు. ఎప్పుడే ఈవెన్ మీరైనా నేనైనా, నేను రిపీటెడ్ గా కావాలని తప్పులు చేసుకుంటూ వెళ్తుంటే నాకు మీరు రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, నన్ను గుర్తించాల్సిన అవసరం లేదు. అప్పుడు ఏం చెప్తారంటే, మీరు తిరుమలరావు మీకు గుర్తింపు కావాలి, మీరు ఇలా ఉంటేనే మాతో వ్యవహారం నడుస్తుంది అని మీరు చెప్పేస్తారండి. అలాగే రాజకీయం కూడా, నీ తప్పులు మాకు అన్ని దగ్గర ఇంత లిస్ట్ ఉంది, ఇవన్నీ పక్కన పెట్టు, పవన్ కళ్యాణ్ గారు ఎదుటి మనిషి ఉన్నారు, మేమున్నాము, కలిసి వెళ్తున్నామని చెప్పేశాము, కాబట్టి కాంప్రమైజ్ కొన్ని విషయాలని చెప్తున్నారు. కాంప్రమైజ్ అవ్వమని ఎందుకు అడుగుతున్నాం మేము? ఎందుకు కాంప్రమైజ్ పవన్ కళ్యాణ్ గారు కాంప్రమైజ్ అయ్యారు 40 సీట్లకి, మీరెందుకు కాంప్రమైజ్ గారు? బీజేపీని ఇంకా ఎంతకాలం మీరు ఇంకా ఎదగనీయకుండా చూస్తారు? ఇవ్వండి బీజేపీకి సీట్లు కూడా. చిన్న సవరణ అండి, చిన్న సవరణ తిరుమలరావు గారు, ఇవ్వండి కాదు, బీజేపీ తీసుకుంటోంది. లెట్ మీ క్లారిఫై, జనసేన తీసుకుంది, బీజేపీ తీసుకుంటోంది, మిగిలిన టీడీపీ తీసుకుంటుంది. అది మిగిలిన వాటి అంతే, మేము తీసుకుంటున్నాం, యాక్సెప్ట్ చేయమనండి. ఏంటి ప్రాబ్లం ఆయనకి? నెక్స్ట్ ఇంకో విషయంలో మాత్రం నేను సమాచారం తీసుకున్న తర్వాత మాట్లాడతానండి. నెక్స్ట్ కూడా నందమూరి ఫ్యామిలీ నుంచి సీఎం గా తీసుకొచ్చే విషయం అంటే అది కొంతవరకు ఆలోచించాల్సిన విషయము. ఎందుకంటే పక్కన పవన్ కళ్యాణ్ గారు ఉండగా బీజేపీ ఇంకో ముఖ్యమంత్రి అభ్యర్థి గురించి ఆలోచిస్తుంది ఇక్కడ. అంటే బీజేపీ ఆలోచన మీకు చెప్తాను. ఇక్కడ ఇప్పుడు పవర్ ట్రాన్స్ఫర్ అయ్యేప్పుడు ఏంటంటే, సడన్గా పవర్ ట్రాన్స్ఫర్ అయిపోయి వేరే సామాజిక వర్గానికి వెళ్తే టీడీపీలో అంతర్మదనం ఎక్కువ అవుతుంది, ఒక రకంగా ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది. సో ఆ డిస్టర్బెన్స్ని చల్లార్చడం కోసం ముందర పురంధరేశ్వరి గారు అనే ఒక ప్రయోగాన్ని వాళ్ళు చేస్తున్నారు. అండ్ బీజేపీకి తెలుసు ఏ సమయంలో ఎవరిని ఎక్కడ ఎలా రంగంలోకి దింపాలో. మిగిలిన రాష్ట్రాల్లో జరిగిన ప్రయోగాలు మనం చూసాం. ఏ ఉద్ధవ్ థాక్రే అయితే ఈరోజు బీజేపీతో విభేదించారో ముఖ్యమంత్రి పదవి పోగొట్టిన తర్వాత, అదే ఉద్ధవ్ థాక్రే ఈరోజు బీజేపీతో కలిసి జర్నీ చేయడానికి ముందుకొచ్చే పరిస్థితిని బీజేపీ క్రియేట్ చేసింది. సో ఇది పవన్ని తప్పించడం కాదు, అది ఆయన బైపాస్లో ఉంటే ఓఆర్ఆర్ ఎక్కిచ్చారు ఆయన్ని, ఓఆర్ఆర్ నుంచి మళ్ళీ ఆ వెహికల్ బైపాస్లోకి వస్తుంది. అది బీజేపీ. ఇంకో విషయం సార్, పవన్ కళ్యాణ్ గారు ఎంపీగా ఎందుకు పోటీ చేస్తున్నారంటే, ఒక ఎంపీ నియోజకవర్గంలో 7 ఎమ్మెల్యే అభ్యర్థులు పోటీ చేస్తారండి. ఆ ఇంపాక్ట్ చాలా పడుతుంది సార్ 7 నియోజకవర్గాల మీద. కాబట్టి మంచి జరుగుతుంది అంటే, ఆ 7 నియోజకవర్గాల్లో వైసీపీ ఎక్కడన్నా స్ట్రాంగ్ గా ఉంటే కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక ఎంపీ అభ్యర్థిగా ఉంటే, అదో మన పవన్ కళ్యాణ్ గారు మిత్రపక్షాల అభ్యర్థిగా ఎంపీగా ఉన్నారు కాబట్టి మనం ఇక్కడ కూడా మనం గెలిచే పరిస్థితి కల్పించాలనే ఉద్దేశంతో ఆ ఆలోచన చేశారనేసే మేమందరం అనుకుంటున్నాము. ఎందుకనంటే ఓ పక్కన ఎమ్మెల్యేగా కూడా పోటీ చేస్తున్నారు, రెండో పక్కన అది ఆ ఆలోచన చేశారు అంటే చాలా మంచి ఆలోచన సార్ అది. 7లో ఇప్పుడు కోరుకున్న సర్వేల ప్రకారం
ఆ 7 స్థానాలు కావచ్చు, సపోజ్ మనం ఎగ్జాంపుల్ అనుకుందాం, ఒక 7 స్థానాల్లో 4 స్థానాల్లో వైసీపీ బలంగా ఉంది అంటే, తిరుమల గారు టైం కూడా పూర్తిగా వస్తుంది. లెట్ us కంక్లూడ్ విత్ ఏ గుడ్ ఒక మంచి అబ్జర్వేషన్. తిరుమలరావు గారు ఒక మంచి అబ్జర్వేషన్ చంద్రబాబు గారి గురించి కూడా చెప్పుకుంటూ, ఇప్పటిదాకా ఆయన రాజకీయం చెప్పుకున్నాం, ఆయన గురించి కాస్త మంచి కూడా చెప్పుకుందాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు చంద్రబాబు నాయుడు గారు యువతులకు తీయటి వార్త చెప్పారు. ఇది వాళ్ళ పత్రిక రాసింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే కలలకు రెక్కలు అనే పథకాన్ని ప్రారంభిస్తామని చంద్రబాబు చెప్పారట. ఉన్నత చదువుల వైపు వెళ్లాలని కోరిక ఉన్న ఆర్థిక పరిస్థితులు అనుకూలించిన యువతుల కోసం ఈ పథకం ఉపయోగపడుతుంది. ఇంటర్ పూర్తయిన విద్యార్థులు, ఆడపిల్లలు పై చదువులు చదివేందుకు తీసుకునే రుణాలకు ప్రభుత్వమే పూచీకత్తుగా ఉంటుంది. కోర్సు కాలానికి రుణంపై వడ్డీ కూడా ప్రభుత్వమే భరిస్తుంది. కలలకు రెక్కలు.com వెబ్సైట్ ద్వారా ఈ సమాచారాన్ని మనం తెలుసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు, యువతులు, ఆడపిల్లలు అందరి తరఫున మనం కూడా అభినందనలు చెప్దాం. ఎందుకంటే ఆయనకు కూడా ఒక మంచి సంకల్పం కలగాలని భగవంతుడు కోరుకున్నాడు. సో దాని మేరకు ఇది చెప్పారు. సో స్పందన మరి మహిళా నేత శివపార్వతి గారు, ఆవిడ స్పందనతో ముగిద్దాం. ముందర ఆవిడకి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. మంచి విషయమేనండి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోవడంలో ఆయన ఎట్లయినా అనుభవశీలే. సో మహిళలకి ఫస్ట్ సైకిల్ అని, లేకపోతే విద్యకు సంబంధించిన కానీ ఏమైనా ముందంజలో కొన్ని విషయాలు ఆయన పరిపాలనలో ఉన్నప్పుడు చేసిన వాటిని చేయలేదని కూడా చెప్పకూడదు. అదే ఫ్యాక్ట్ గానే చెప్దామండి. ఆయన మంచి చేసిన విషయాన్ని మంచి అని చేశారు. ఎప్పుడు ఆడపిల్లలకి ఫస్ట్ 7th 8th ఎప్పుడే హై స్కూల్ పిల్లలకి సైకిళ్ళు ఇచ్చినప్పుడే చాలా మంది సైకిల్ వస్తుందని చెప్పి కూడా హై స్కూల్ కంటిన్యూ చేసిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఊరు నుంచి వెళ్ళడానికి ఇబ్బందిగా అయిపోయి చదువులు మానేసిన పరిస్థితులు నేనే చూశాను పల్లెటూరు. సో అలాంటి ఈ పథకం ద్వారా కొంతమంది మానేసిన వాళ్ళు కూడా మళ్ళీ సైకిల్ ఉంది కదా మనం వెళ్ళొచ్చు అని చెప్పి ఎడ్యుకేషన్ కంటిన్యూ చేసిన మంచి విషయాలు జరిగాయి. సో అలాంటి విషయాలు అప్రిషియేట్ చేయాలి. అలాగే ఐటీ సెక్టార్స్ లో కానీ, పారిశ్రామిక రంగాల్లో కానీ ఆయన తీసుకునే నిర్ణయాలు చాలా ఒక మార్పు ఉంటుంది. దానిలో ఎలాంటి సంశయం లేదు. ఇప్పుడు మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కూడా ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం కూడా 33% రిజర్వేషన్ బిల్లుని క్యాబినెట్ లో పెట్టి ఆ మహిళలకి ఎప్పుడో తీపి వార్త ఇచ్చింది. సో వెయిటింగ్ ఫర్ దట్ ఇంప్లిమెంటేషన్. మేము కూడా రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా మహిళ ముందుకు వెళ్తే ఆ దేశం పురోగతిలో ఉంటుంది. ఖచ్చితంగా ఎక్కడ స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు నివసిస్తారు. కాబట్టి మహిళకి భద్రత గాని, రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా పరిపుష్టి గాని ఉన్నట్టయితే, సాధికారత ఉన్నట్టయితే ఇక ఆ దేశానికి కొద ఉండదు. సంపదకు కానీ, విజ్ఞానానికి కానీ దేంట్లోనైనా మనం అగ్రగామిగా ప్రపంచంలో నిలబడే అవకాశం ఉంది. కాబట్టి థ్యాంక్ యూ శివపార్వతి గారు. మీ పొత్తు ఫలించాలి, మీరు అధికారంలోకి రావాలి, మంచి పథకాలతోటి చంద్రబాబు గారు కూడా మంచి మనసుతోటి పరిపాలన అందించాలని కోరుకుంటూ ధన్యవాదాలు మీ అందరికి కూడా. సో ఇది ఈరోజు పొలిటికల్ థాట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ పొలిటికల్ థాట్.